రాజగోపాల్ రెడ్డి గారు నా వ్యక్తిగతంగా నా పేరు తీసుకొని మాట్లాడండి. నేను వినండి ఒక మాట. రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు నా పేరు తీసుకొని మాట్లాడారు. ఏమని? నేనెవరినో చీట్ చేశానండి, నేనెవరికో మోసం చేశానండి. అసలు కాంగ్రెస్ పార్టీకి చీడ పురుగు నువ్వు. కాంగ్రెస్ పార్టీని చీట్ చేసింది నువ్వు. కాంగ్రెస్ పార్టీని నాశనం చేసింది గారు. కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు. మన కడియం సిఆర్ గారు చాలా సీనియర్ నాయకులు. ఆయన సభల మొన్న మాట్లాడుకుంటా సభల నా గురించి స్పీకర్ ఆయన అంటే గౌరవం. కడియం సిఆర్ గారు చాలా సీనియర్ నాయకులు మేధావి. ఆయన అంటే నాకు గౌరవం. మొన్న సభల నా గురించి ఏం మాట్లాడతాడు? నీకు మంత్రి వచ్చేది హోంమంత్రి వచ్చేది లేదు, సచ్చేది లేదా అన్నాడు. అధ్యక్ష, అంత సీనియర్ నాయకుడిని ఒక మాట్లాడుతున్నా మీ ద్వారా ఏమడుతున్నా అంటే, అదే నాకు వస్తుందా రాదా, మా ప్రభుత్వం ఉంది, అది ముఖ్యమంత్రి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది, అది వదిలేయండి. అది కళ్యాణ్ సిఆర్ గారు, అది మీ చేతిలో లేదు, నా చేతుల్లో లేదు. కానీ నువ్వు ఒక ఉద్యమకారుడు తాటికొండ రాజయ్య గారికి నువ్వు 2 సార్లు మోసం చేసినావు. ఎట్లా? ఒకసారేమో ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉంటే అవమానకరంగా ఆనాడు తొలగించి ఆయన పీఠంలోకి ఎక్కిండు, ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకుండు. ఆయన తెలంగాణ కోసం ఉద్యమ పార్టీ అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పై గెలిస్తే ఉప ముఖ్యమంత్రి పదవిలో అవమానకరంగా తీసేసి పదవిలోకి ఎక్కిన చరిత్ర ఆయనది. రెండోసారి మొన్న సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తాటికొండ రాజయ్య ఉద్యమకారుడు, ఏనాడు తెలంగాణ కోసం మాట్లాడిన కడియం సిఆర్ గారు మళ్ళీ మంత్రి కావాలన్న ఆశతోటి మళ్ళీ ఆయన టికెట్ ఇవ్వకుండా ఎమ్మెల్యేగా గెలిచి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రభుత్వం రాకపోయేసరికి ఫ్రస్ట్రేషన్ లా ఏం మాట్లాడో అర్థం కాక నువ్వు మంత్రి కాదు, నేనైతేనా కాదా తెలియదు, కానీ నువ్వు మాత్రం నీ జన్మన టీఆర్ఎస్ పార్టీలో ఉంటే నువ్వు మంత్రి కావు కడియం సిఆర్ గారు. అది మాత్రం గుర్తుపెట్టుకో. నువ్వు నా గురించి అట్లా మాట్లాడచ్చు. అధ్యక్ష మీరు ఒక్కసారి రాజగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం.